welcome to It's Me Yours Navya channel. If you're watching first time, my name is Navya. I am a YouTube vlogger and a fashion designer. I am a content creator. Let's go to guys. No, మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా నేను. ఇంకా మేమందరం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. టైం ఎంత అయింది? 8:40 ఎంత అయింది. ఇప్పుడైతే మనం టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. నా అవుట్ఫిట్ ఇంకా మా కజిన్స్ అవుట్ఫిట్స్ కూడా చూపిస్తా. మేమందరం అయితే మంచిగా మార్నింగ్ ఇలా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అక్క శారీ కట్టుకుంది, చిన్ని అక్క డ్రెస్ వేసుకుంది. నేనైతే 3 పీస్ సెట్ వేసుకున్నా సింపుల్గా. ఎందుకంటే ఆ రోజు చాలాసేపు ఉండాలి టెంపుల్కి వెళ్ళొచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో కూడా మనకు తెలియదు కదా. సో అందుకే బయటకు వచ్చాం, వెళ్ళాలి. అసలు చాలా ఎండగా ఉంది. సే హాయ్ అక్క. హాయ్. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ టెంపుల్కి స్టార్ట్ అయ్యేప్పటికి 9 అయిపోయింది. 8:40 అనుకున్నాం కానీ 9 అయ్యింది. మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఎంత ఉంటుందంట. మనమైతే టెంపుల్కి వెళ్ళిపోయాం అన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది అన్నమాట. ఇది బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చూడండి, అసలు తిరుపతిలో చూసినట్టే అనిపించింది మాకైతే. ఇంక దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి కూర్చున్నాం అన్నమాట. కూర్చుని ఇంకా కాసేపు మిగతా టెంపుల్స్ ఉంటే అవి కూడా దర్శనం చేసేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది గైస్. అసలు ఎంత బాగుందంటే టెంపుల్ చాలా బాగుంది. వెయిట్ ఐ విల్ షో ద వ్యూ. ఇక్కడ చాలా బాగుంది గార్డెన్. అది టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇంత పెద్దది అనుకోలేదు నేను స్టార్ట్ అయినప్పుడు. ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. అక్క ఇంకో టెంపుల్ ఏంటి? ఇంకో టెంపుల్ ఉంది, శివాలయమా? ఓకే. చాలా గ్రీనరీ ఉంది టెంపుల్ దగ్గర. దాని తర్వాత అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళాము మేము. శివాలయం కూడా పక్కనే ఉంది. శివాలయం కూడా చాలా పెద్దది. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇదిగోండి శివాలయం. దర్శనం చాలా బాగా జరిగింది అన్నమాట. మనకి మనం వెళ్తున్నాం అన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. టైం 10:30 ఎంతో అయింది. బయట టెంపుల్ అయితే చాలా బాగా ఉంది. చాలా బాగా దర్శనం కూడా. దగ్గర కూర్చుని ఎంత బాగా లేదు. చెట్టు భలే గాలేస్తుంది, బాగుంది. దర్శనం అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది. మనమైతే రామ్కి దోశ దగ్గరికి వెళ్ళామన్నమాట. కొద్దిగా సిట్టింగ్ ఉంది. బాగుంది బ్రేక్ఫాస్ట్ అక్కడ. మేము మసాలా దోశ, బోండా అండ్ ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాం. బోండా అయితే చాలా బాగుంది. మంచిగా మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం అన్నమాట. స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళాక మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బాగా మనమైతే గుడికి వెళ్ళొచ్చాము. ఇంకా పోనీ పెట్టేసుకున్నాను. బొట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్ని అక్క అయితే అప్పుడే నైట్ డ్రెస్ కూడా వేసుకుంది. ఈమె ఇప్పుడు వంట చేస్తుందంట. నేను ఇంటికి వచ్చాక ఇంకా వెజ్ బిర్యానీ చేస్తున్నాం మేము. నేను వెజ్ బిర్యానీ చేస్తున్నా, అందుకే ఆ క్లిప్ తీసాను అన్నమాట. ఇంకా అక్క కూడా ఏదో చేస్తుంది. చిన్న అక్క ఏం కర్రీ వండుతున్నావు? కాజు కర్రీ. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. నేనైతే బిర్యానీ చేస్తా. బిర్యానీ నేను చేసిన ఈరోజు. తీవా వెజ్జెస్ అన్నీ వేసి చేసినాం. అయిపోయాక చూపిస్తా ఎట్లా వచ్చిందో. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. శ్రావణకి ఎందుకు వచ్చారు ఇప్పుడు? శ్రావణక కాశీబాబా వచ్చాక మంచిగా మేమందరం కలిసి లంచ్ చేసామన్నమాట. క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసినాం. చాలా రోజులు అయింది కదా కలిసి. ఆఫ్టర్ ఏ గుడ్ న్యాప్ మంచిగా పడుకున్న తర్వాత ఇప్పుడు మేమైతే లేచి రెడీ అవుతున్నాం స్వర్ణగిరి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ శ్రావణక వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మేమైతే పడుకున్నాం. చాలాసేపు పడుకున్నాం. నియర్లీ ఒక 1 అవర్ పడుకున్నాం. ఫేస్ ప్యాక్ వేసుకుని పడుకుంటే ఫుల్లీ ఎండిపోయింది. యాక్చువల్గా క్లిప్ తీద్దామని మర్చిపోయాను నేను. దాన్ని ఇప్పుడైతే మనం స్వర్ణగిరిని వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఆ దగ్గర కొట్టే వెళ్తామో లేదో తెలీదు, టైం సరిపోదు. ఇప్పుడైతే ఫస్ట్ స్వర్ణగిరికి రెడీ అవుతాను నేను.
ఇప్పుడైతే రెడీ అయిపోయాం మేము స్వర్ణగిరి వెళ్ళడానికి. నా అవుట్ఫిట్ చూపిస్తాను నేను, మా కజిన్స్ కూడా చూపిస్తాం. బై ద వే మేమందరం కలిసి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి అక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఫుల్ నిద్రపోయాము మా అక్క వాళ్ళు వెళ్ళాక. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఇప్పుడు లెట్స్ గో టు ద వ్లాగ్. మేమందరం రెడీ అయిపోయాం. ఈ మా అవుట్ఫిట్. మనమైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అరౌండ్ 6 అయ్యింది. యాక్చువల్లీ ఈ క్లిప్లో కాపీరైట్స్ పడ్డది, అందుకే వాయిస్ ఓవర్. మా అక్క వాళ్ళు ఉండే ఏరియా దగ్గర నుంచి 80 కిలోమీటర్స్. అందుకే మేము మంచిగా స్నాక్స్ పట్టుకెళ్ళాం. ఏ టైం అవుతుందో తెలియదు కదా, ఆకలి అవుతుందని. మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంక అరౌండ్ 7:30 ఆ టైంకి వెళ్ళాము. మేమైతే దగ్గరికి వచ్చాం. ఇంకో 5 మినిట్స్లో ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. నాకైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు ఆ రోజు ఎంట్రీ, ఎందుకంటే టూ మచ్ ట్రాఫిక్ ఉంది. దర్శనం అయిపోయింది. ఫోన్ సారా నాట్ అలౌడ్, ఇప్పుడే చెప్తున్నాను. దర్శనం లోపలికి తర్వాత ప్రసాదం తీసేసుకున్నాము. ప్రసాదం తీసుకుని ఇంకా టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే మస్ట్ అండ్ వాచ్, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చాలా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాకైతే అసలు ఒక టెంపుల్లో ఉన్నంతసేపు చాలా మంచి డివోషనల్ ఫీల్ వచ్చింది. అండ్ కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా ఆల్మోస్ట్ 9:30 లాస్ట్ మాట టెంపుల్. 9:30 వరకు ఉండి మేము వచ్చాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ 9:40, 9:30 క్లోజ్ అంట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ క్రౌడ్ అంతా క్లియర్ అయ్యింది. మేము ఇప్పుడు వెళ్తున్నాం. చాలా టైర్డ్గా ఉన్నాం బాబాయ్, ఫుల్ కాల్ నేర్చుకున్నాం. చెప్పా వల్ల కాదు బాబాయ్, ముసలి ఏం గైసేల కన్నా ఒక్క గైస్. ఇప్పుడే దర్శనం అయింది. ఆల్మోస్ట్ 9:40, 10 అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఎగ్జిట్ వచ్చాము. ఇక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఏ టైం అవుతుందో తెలీదు. ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుందేమో ఈ టైంలో. మేమైతే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 11-10 అయింది మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంకా ఆ టైంలో వెళ్ళి ఇంకా మా అక్క వెళ్ళగానే స్ప్రైట్ ఇస్తే తాగేసి కూర్చున్నాం. అందరికీ విపరీతమైన కాళ్ళెప్పులు, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1 అవర్ లైన్లో నుంచున్నాం కాబట్టి. ఇంకా కాసేపటికి హౌసీ ఆడుకున్నాం అందరం. చాలాసేపు కూర్చుని ఆడుకుని అది అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకున్నాం అన్నమాట డిన్నర్ చేయడానికి. ఆల్మోస్ట్ 12:30 అయింది కాబట్టి చికెన్ విత్ చపాతీ తిన్నాం అందరం. తర్వాత 3 వరకు ఆడాం ఐస్ క్రీమ్ తిని. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. బాయ్ గైస్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ.